దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా నా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆ ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ నిలబడిన నలుపురాన్ని అయోగ్యరాన్ని ఎందుకు పనికరని ఇక్కడ నిలబెట్టిన దేవ, నీకు వందనాలు. నా శరీర ప్రాణాత్మ నీ చేతులుగా అప్పగిస్తున్నాను. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నాయందు మీరుండి నీ ముఖాంతరం సూటిగా తేటగా మీరే నాయన బిడ్డలందరితో మాట్లాడమని నాయన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోయే రాజు పేరేంటంటే, రాజుల గ్రంథంలోని యోధా రాజుల గురించి చెప్పుకుంటున్నాం. యోధా రాజుల్లో ఒక రాజు ఎవరంటే రెహబాము గారు. ఎవరంటే అతని పేరు రెహబాము గారు. ఈ రెహబాము గారు ఎవరు అంటే సొలొమోను గారి రాజు యొక్క కుమారుడు. సొలొమోను రాజు గారి యొక్క కుమారుడు రెహబాము గారు. ఆయనకి ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. అయితే వారిలో ఒకరు ఎవరంటే రెహబాము గారు. సొలొమోను గారి తర్వాత రాజు అయిన వారు ఎవరంటే ఈ రెహబాము గారే. ఇప్పుడు ఆ రెహబాము గారి గురించి రెహబాము అనే యూదా రాజు గురించి మనం మాట్లాడుకుందాం. ఆయన యొక్క ఆ పరిపాలన విషయం ఎలాగుంది ఏంటి, దాని నుంచి మనమే నేర్చుకోవాలి పాఠాలని ఈ రీతిగా ఈరోజు మనం దేవుడు మనతో మాట్లాడలాగున ఈరోజు ఆ రాజు గురించి మనం మాట్లాడుకుందాము. అలాగే మొదటి వచనం చదువుతున్నాం చూడండి. 12వ అధ్యాయము మొదటి వచనం. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. అయితే ఈ రెహబాము గారికి పట్టాభిషేకం చేశారు రాజు కింద. అయితే ఇక్కడ ఇంకొక ఆయన కనబడుతున్నారు. ఎవరంటే యెరోబాము గారు. ఈయన ఆ తండ్రి సొలొమోను గారు బ్రతుకున్నప్పుడు అతని దగ్గర ఉండేవారు. ఈయన అతనికి స్నేహితుడుగా, అతనికి తోడుగా ఈ యెరోబాము గారు ఉండేవారు. అయితే తర్వాత మాట వచ్చి అతని నుంచి యెరోబాము సొలొమోను నుంచి పారిపోతాడు, ఐగుప్తునికి పారిపోతాడు. తర్వాత తన తండ్రి సొలొమోను చనిపోయాడన్న విషయం తెలుసుకొని రెహబాముకి పట్టాభిషేకం చేశారని తెలుసుకొని మళ్ళీ అప్పుడు యెరోబాము ఆ పట్టణానికి వస్తాడు, రెహబాము దగ్గరికి వస్తాడు. అప్పుడంటే అక్కడ ఉన్న కొంతమంది జనులంట యెరోబాముని పిలిపించి ఇశ్రాయేలు సమాజం అంతయు వచ్చి రెహబాముతో నీవు ఇలాగా మనవి చేసిరి అంటండి. ఏంటంటే అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలంతా యెరోబామును పిలిపించి మనం రెహబాము దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మనం మనవి చేసుకోవాలి అని వెళ్ళి రెహబాముతో మాట చెప్పారంట. ఏమనంటే చూడండి, వచనం చదువుతున్నాను, 4వ వచనం. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము అని రాజుతో మనవి చేసుకున్నారు. ఏంటంటే తన తండ్రి పరిపాలన చేసే టైంలో వారి మీదంటే అధిక భారము ఎక్కువగా పెట్టారంటండి. పన్ను భారము ఎక్కువగా చేసేసారంట సొలొమోను గారు. అయితే ఇప్పుడు ఆయన కుమారుడు రాజయ్యక వచ్చి మీ తండ్రి అధిక భారము మాపై పెట్టి ఉన్నాడు, దాన్ని నువ్వేం చేయాలంటే చులకన చేస్తే మేము దాసులుగా నీ సేవ చేసుకుంటూ ఉంటాము అని వాళ్ళు ఒక మనవిని రాజు దగ్గర పెట్టారంట. అయితే అందుకు రాదన్నాడంట, 3 దినముల తర్వాత మీరు నా యొద్దకు రండి, అప్పుడు నా యొక్క తీర్మానము, నా యొక్క జవాబు మీకు నేను చెబుతాను అని రెహబాము గారు చెప్పారంట. సరే అని 3 రోజుల తర్వాత వద్దామని వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ రెహబాము గారి మొదట ఏం చేశారంటే తన తండ్రి పరిపాలన చేసే టైంలో అతనితో పాటు ఉన్న పెద్దలందరినీ పిలిపించి ఆ పెద్దలందరితో ఈ విషయాన్ని రెహబాము గారు చెప్పారంట. ఏమని చెప్పారంటే చూడండి, అప్పుడు రాజైన 6వ వచనం. రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడగగా వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చినలా వారు సదాకాలం నీకు దాసులవుదురనిరి. పెద్దలు మంచి మాటే చెప్పారు కదండి.
అవును, వాళ్ళతో నువ్వు చక్కగా ప్రేమగా ఉండు, చక్కగా మృదువైన మాటలు మాట్లాడు, వాళ్ళు ప్రేమిస్తూ మాట్లాడు, వాళ్ళు చెప్పినట్లు నువ్వు చేయి. అప్పుడు వాళ్ళకి సదాకాలం నీ దాసులుగా ఉంటారు. నువ్వు చెప్పినట్లు చేస్తారు, నువ్వేం చేయమంటే చేస్తారు, నీకు దాసులైపోతారు. ఈ రీతిగా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పని ఆ పెద్దలు అంటే ఒక సలహా ఇచ్చారంట. అవునండి, ఈ రోజుల్లో చూడండి, చాలామంది పెద్దవారు యవ్వనస్తులకి, ఇంట్లో పిల్లలకైనా ఎవరికైనా ఒక చక్కని సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నేను ఇలా వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, మరి ఏం చేద్దాం ఏంటనేటప్పటికీ కొంతమంది మొదట పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఆ వయసు నుండి, చిన్న వయసు నుంచి అన్నీ దాటుకుని ఎటువంటి ఆటుపోట్లు ఉంటాయో, ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయో వారికి అన్నీ తెలుసు. కాబట్టి అవన్నీ వారికి చెప్పి ఇలా వెళ్ళరా బాబు, ఇది చేయరా బాబు, ఈ విధంగా చేయి బాబు అని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు చాలామంది పెద్దవాళ్ళ మాటను ఏం చేస్తారంటే ప్రక్కన పెట్టేస్తారు. మీరు చెప్పే ఆలోచన నాకు నచ్చలేదు, మీరు చెప్పిన ఐడియా నాకు నచ్చలేదు, ఇలా చేస్తే ఎలాగవుతుంది, అలాగవదు. ఇప్పుడు మీదంతా పాతకాలపు పద్ధతి, ఇప్పుడు మాదంతా కొత్త కాల పద్ధతి. యవ్వన బిడ్డలం, మాకంటూ ఒక ఆలోచనలు ఉంటాయి, మాకంటూ కొంచెం ఐడియాస్ ఉంటాయి. ఈ విధంగా చేయలేని, ఆ విధంగా చేయలేని, మాకు తెలివితేటలోనే, మాకు జ్ఞానం ఉంది. మీరు అప్పుడు కాలం వాళ్ళు ఇప్పుడు చేస్తే పని అవ్వదు. ఈ కాలపు రీతిగా, ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రెండ్ రీతిగా మేము వెళ్తేనే ఏదైనా మేము సక్సెస్ అవ్వగలం. మీ ఆలోచనలు అంత బాగలేదు, మీ ఆలోచన మాకంతా నచ్చలేదు అనే యవ్వన బిడ్డలు, అనే పిల్లలు ఈ రోజులో చాలామంది ఉన్నారు. ఈ రెహబాము కూడా అదే చేశాడు. వాళ్ళు చక్కగా చెప్పారు. అవును, వాళ్ళు చెప్పినట్లు నువ్వు చెయ్యి. నీ తండ్రి ఎంతో భారం పెట్టి ఉన్నాడు కదా, దాన్ని కొంచెం సులువు చేయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు దాసులుగా ఉండిపోతావు, నువ్వేం చేయమంటే అది చేస్తామని వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళతో చక్కగా మృదువుగా మాట్లాడు అండి. మృదువుగా మాట్లాడితే, మృదువైన మాటలు అంటండి కోపాన్ని చల్లారుస్తాయంటండి. మన మాటల్లో మృదుత్వం ఉండాలి, కఠినత్వం కాదు. కొంతమంది ఏమైనా మాట అడిగితే కొట్టినట్టే మాట్లాడతారు. ఏమన్నా పిల్లల్ని కొంతమంది, నీ అమ్మ బాగున్నావంటే బాగున్నానులే, తిన్నానులే, ఉన్నానులే, కట్టుకున్నానులే. ఏంటి మాట మృదువుగా ఉందా మాట, ఏదో కొట్టినట్టే. కానీ దేవుని వాక్యం సరిస్తుంది, మృదువైన మాటలతో మనం మాట్లాడాలి. మన మాటల్లో మృదుత్వం ఉండాలి, మన మాటల్లో ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. అప్పుడు ఎదుటివారి నుంచి రెస్పాన్స్ కూడా అలాగే వస్తుంది. నువ్వు కఠినంగా మాట్లాడి ఎదుటివారు నన్ను ప్రేమించాలంటే, ఎదుటివారు నన్ను ప్రేమించి మాట్లాడాలంటే నువ్వేం చేస్తావు, వాళ్ళు నీకు అదే చేస్తారు. నువ్వు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ప్రేమగా వారు ఫస్ట్ నేను ప్రేమగా పలకరించినప్పుడు నువ్వు ప్రేమగా పలకరించు. వాళ్ళు ప్రేమగా పలకరించి నువ్వు కఠినంగా పలకరిస్తే ఇంకెవిడితో మాట్లాడడం అనవసరం, ఈమెతో మాట్లాడడం అనవసరం. ఈ రెహబాము పెద్దవాళ్ళు చెప్పారు చక్కగా సలహా. ఏమని చెప్పారు మళ్ళీ చదువుతున్నాను చూడండి. వారు ఆ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులవుదురని చెప్పారంట. అప్పుడు ఆ ఆలోచన ఎంత చక్కగా ఉంది, బాగానే ఉంది కదా. అలా చేసాడా, చేయలేదు. తర్వాత వచనం చూడండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి, చూసారా, అతనికి నచ్చలేదు. ఆ రాజుకి, రెహబాము రాజుకి నచ్చలేదు. పెద్దలు చెప్పిన మాటను ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడంట. చాలామంది మన ఇంట్లో పెద్దవాళ్ళు మన పట్ల కూడా ఎన్నో సలహాలు, సూచనలు అన్నీ చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాటన్నిటిని ఇలాగే పక్కన పెట్టేస్తారు, నిర్లక్ష్య పెట్టేస్తారు. అలా చెప్తారు పాతకాల పద్ధతులు. వాళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు అంతా ఎలా నడుస్తుందో వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది, ఇప్పుడు ఎలాగా మొత్తం కంప్యూటర్ యుగం ఇది, అవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తాయి, వాళ్ళు అలాగే చెప్తారులే, వాళ్ళ సలహా నా పక్కన పెట్టేయి అని. ఈ రెహబాము కూడా పెద్దలు చెప్పిన మాటను ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టేశాడంట. ఏం చేశాడు, నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాడంట. పెద్దలు చెప్పిన మాటను పక్కన పెట్టేసి నిర్లక్ష్య పెట్టి తనతో పాటు ఎదిగిన యవ్వన బిడ్డలు ఉంటారు కదా, యవ్వన స్నేహితులు ఉంటారు కదా, అతని స్నేహితులు ఉంటారు కదా, వారిని పిలిచాడంట. వారిని పిలిచి వారిని కూడా ఇదే మాట అడిగాడంట. ఇలాగ వాళ్ళు వచ్చి నన్ను ఇలాగ అడిగారు, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళని అడిగారంట. వాళ్ళు ఏం చెప్పారంటే, అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవ్వనస్తులు ఈ ఆలోచన చెప్పిరి. నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకుని నీ జనులకు ఇలాగూ ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయుదును.
నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించను సరే, నేను కొరడాలతో మిమ్మను శిక్షించుదును అని చెప్పు అని యవనస్తులు అంటని సలహా ఇచ్చారంటండి. ఇందాక చెప్పాను, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుందంట. వీళ్ళు మృదువుగా మాట్లాడే సలహా ఇచ్చారా? నీ తండ్రి కంటే అధిక బరువు మోపుతాను, నా తండ్రి కంటే నేను అధిక బరువు మోపుతాను, నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని దండించడముగా నేను కొరడాలతో శిక్షిస్తాను, ఇంకా మీకు అధిక భారాన్ని పెడతాను, ఇంకా మిమ్మల్ని హింసిస్తాను, ఇంకా మిమ్మల్ని కష్టపడతాను అంటే వాళ్ళ కోపం తెప్పించే రీతిగా వీళ్ళ మాటలు ఉన్నాయి. ఆ యవనస్తుల సలహా చూసారా ఎంత బాగుందో? ఏంటి మీరే చెప్పండి, పెద్దలు చెప్పిన సలహా బాగుందా, యవ్వనస్తులు చెప్పిన సలహా బాగుందా? ఒకసారి మీరే ఆలోచించండి. ఈ రోజులో కూడా ఈ కాలంలో పెరుగుతున్న ప్రతి యవ్వన బిడ్డ కూడా ఇలాగే వారికి వారి నిర్ణయాలు తీసుకుని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఆ తోటితో వారి వయసుతో పెరిగిన వారితో సమానంగా పెరిగిన యవ్వనస్తుల స్నేహితులను, వారి తోటి ఫ్రెండ్స్ని, వారి జీవితంలో ఏం చేయాలో వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుని పెద్దల సలహాలను పక్కన పెట్టేసి నిర్లక్ష్య పెట్టేసి వాళ్ళు సొంతంగా పనులు ప్రారంభిస్తున్నారు. అయితే కొన్ని సక్సెస్ అవ్వచ్చేమో కానీ కొన్ని అయితే చాలా విఫలము అవుతూ ఉన్నాయి అండి. కొంతమంది ఫ్రెండ్స్ మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, మంచిగా నమ్మకంగా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది నష్టాన్ని కలగజేయాలని కొన్ని బ్యాడ్ సలహాలు ఇస్తూ ఉంటారు. నువ్వు అనుకుంటా నా స్నేహితుడు కదా, నా మంచి కోరుకునేవాడు కదా, నాకు మంచి సలహాలు ఇస్తాడులే అని నువ్వు అనుకుని అతని మాట నమ్మి నువ్వేం చేస్తావంటే ముందుకి వెళ్ళిపోతావు, తర్వాత నష్టాన్ని తెచ్చుకుంటావు. ఇప్పుడు ఈ యవ్వనస్తుడైన ఈ రాజుకి, ఈ రెహబాము రాజు కంట వాళ్ళు చెప్పిన సలహా నచ్చిందంట. ఎవరంటే తన తోటి యవ్వనస్తులు, తనతో పెరిగిన యవ్వనస్తులు చెప్పిన సలహాలు వారికి నచ్చినాయి. అంతేగాని తన పెద్దలు, అనుభవం కలిగిన వారు, ఆది నుంచి చూస్తున్న వారు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని పెద్దలు చెప్పిన మాటనంట త్రోసిపుచ్చేసి నిర్లక్ష్య పెట్టేసి పక్కన పెట్టేసి తన వయసులతో ఉన్న యవ్వనస్తులు చెప్పిన మాటను విన్నాడంట. అప్పుడు 3 రోజుల తర్వాత రమ్మన్నాడు కదా, 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారైతే వాళ్ళు అన్నారు ఇదే సమాధానం చెప్పారు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును, సరే ఆ కాడి నేను ఇంకా బరువు చేస్తాను, నా తండ్రి మిమ్మల్ని చుబుకులతో శిక్షిస్తే నేను కొరడాలతో శిక్షిస్తాను, ఇదే నా ఆజ్ఞ అని చెప్పాడంట. ఇంకంతే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అయితే నువ్వు మాకు రాజుగా అవసరం లేదని అందులో 12 గోత్రాల వారిలో 10 గోత్రాల వారు యెరోబామును రాజుగా చేసుకుని మిగతా 2 గోత్రాల వారు రెహబాముకు రాజుగా చేసుకున్నారు. 10 గోత్రాల వారు విడిపోయి ఇక యోధా రాజ్యంగా, ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయారు. ఈ యోధా రాజ్యాన్ని పరిపాలించేవారు ఎవరంటే రెహబాము గారు, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేవారు ఎవరంటే యెరోబాము గారు. ఈ మిగతా 10 గోత్రాల వారు ఏం చేశారంటే ఈ కాడి బరువు మేము మొయ్యలేము, ఇది మేము చేయలేము, నువ్వు మాకు రాజుగా అవసరం లేదని ఆ 12 గోత్రాల వారు 10 గోత్రాల వారు విడిపోయి ఆ యెరోబాముని నువ్వే మాకు రాజుగా ఉండని యెరోబామున 10 గోత్రాల వారు చేసుకున్నారు. వారందరూ కూడా ఇశ్రాయేలీలు. మిగతా 2 గోత్రాల వారు యోధా వారు, వాళ్ళు యోధా దేశస్థులు, యోధా రాజ్యం వారు. ఆ యోధా రాజులు ఏం చేశారంటే ఈ రెహబాముని రాజుగా చేసుకున్న మిగతా 2 గోత్రాల వారే ఈ రెహబాము గారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ 12 గోత్రాల వారిని సొలొమోను గారి వరకు అంతా కలిపే పరిపాలించారు. ఎప్పుడైతే ఈ రెహబాము తీసుకున్న నిర్ణయాన్ని బట్టి 12 గోత్రాల వారు 2 రాజ్యాలుగా విడిపోయారు. 2 రాజ్యాలుగా విడిపోయారు. అప్పుడు నుండి స్టార్ట్ అయింది ఈ రెహబాము గారికి, ఆ యెరోబాముకి అంటే యోధా ప్రజలకి, యోధా దేశస్థులకి, అలాగే ఇశ్రాయేల్ రాజ్యం యొక్క ప్రజలకి, యోధా రాజ్య ప్రజలకి అప్పుడు నుంచి అంట ఎడతెగని యుద్ధము జరుగుతూనే ఉందంట. మరి ఈరోజు ప్రియ యవ్వనస్తురాలా, నువ్వెవరి నిర్ణయాలు తీసుకుంటున్నావు? పెద్దలు చెప్పిన మాట వింటున్నావా? పెద్దలు చెప్పిన మాటకి నువ్వు లోబడుతున్నావా? వారు ఏది చెప్పినా నీ మంచికే చెప్తారు, నువ్వు బాగుండాలనే చెప్తారు, అంతే తప్ప నువ్వు నాశనం అయిపోవాలని ఎవరు చెప్పరు.
నువ్వు నాశనం అయిపోవాలని చెప్పేవాళ్ళు ఎవరో తెలుసా? బయట వాళ్ళే అవుతారు. కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు, నిన్ను పెంచిన అమ్మమ్మో తాతయ్యో నానమ్మో తాతయ్య ఎవరో ఉంటారు, అత్తయ్యో మావయ్య సంథింగ్, వాళ్ళందరూ ఇది చేస్తే మంచిదిరా, ఇది చేస్తే మంచిదమ్మా, ఇలా చదువుకోమ్మా, ఇలా చేయమ్మా, ఈ జాబ్ చేయమ్మా, ఈ బిజినెస్ చేయి, ఈ వ్యాపారం చేయి, ఇలా మంచిగా లాభసాటిగా వెళ్తుంది, మాకు అనుభవం ఉంది అని చెప్పినప్పుడు వారి మాటలు వింటే నీ జీవితం చాలా సాఫీగా వెళ్తుంది. లేదు, మీరు చెప్పేదంతా పాతకాల పద్ధతి, నాకు నచ్చదది, ఈరోజు ఈ జనరేషన్కి తగ్గట్టు మా ఆలోచనలు ఉన్నాయి, ఆ రీతిగానే మేము వెళ్తాము అని అనుకుని నువ్వు నీతోటి యవ్వనస్తుల సలహాలు తీసుకుంటే నువ్వు కూడా చాలా ఇబ్బందుల్లో పడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అందరూ మంచి చెప్పేవాళ్ళు ఉండరు. కొన్ని సలహాలు నీ జీవితాన్ని పాడు చేసేవి ఉంటాయి, నీ బ్రతుకును పాడు చేసేవి ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఉంటుందండి నిజంగానే. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదువుతున్నాను చూడండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు దుష్టులతో సాంగత్యం చేస్తేనంట నీ యొక్క నడవడిని చెరుపుతారంట. అయితే నీ సాంగత్యం, నీ సహవాసం ఎవరితో ఉంటుంది? దుష్టులతో ఉంటే నువ్వెప్పుడు పైకి రాలేవు, వారితో పాటు నువ్వు కూడా దుష్టుడు అయిపోతావు. కాబట్టి దుష్ట సాంగత్యం అంట మంచి నడవడిని చెరుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నువ్వు చేసే సహవాసం దుష్టులతోనైనా చేస్తున్నావు, దుష్ట సాంగత్యమైనా చేస్తున్నావు, నువ్వు మంచివాడివే, మంచిదానివే, మరి నీ సహవాసము నీ ఎవరితో ఉంటుందో, నీ సాంగత్యం ఎవరితో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు అంటారు, నీ చుట్టూ అందరూ చెడ్డలు. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అయితే ఎవరు మన మేలు కోరుకునేవారో, ఎవరు మన బాగు కోరుకునేవారో, ఎవరు మన నాశనాన్ని కోరుకునేవారో, ఎవరు మన పతనాన్ని కోరుకునేవారు అనేది మనం తెలుసుకోవాలి. అందరూ మంచివారని అనుకోకూడదు, ఒకసారి ఆలోచించుకోవాలి. మనం దేవుని వాక్యం సెలవిస్తుంది, మోసపోకండి. ఈరోజు ఎంతమంది యవ్వన బిడ్డలు మోసపోతున్నారు, ఎంతమంది యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాలు, యవ్వనులు మోసపోతున్నారు. ఇంట్లో వాళ్ళు చెప్తారు వివాహ సమయంలో, అమ్మ వీళ్ళు మంచివాళ్ళు అలాగనంటే, లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చాలా మంచివాడు, అలాగేలాగని చెప్తారు. తర్వాత నీ మాట కాదనక వివాహం చేస్తారు. అప్పుడు అతను గుట్టు బయట పడద్ది. మంచివాడు కాదు, టార్చర్ పెడతారు. తర్వాత నువ్వు అనుకుంటావు, చిచ్చి నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను వినలేదు, నా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు, ప్రేమించావు కదా చేసుకో, మంచివాడే కదా అని చెప్పారు. వారి మాట విన్నాను కానీ నా తల్లిదండ్రుల మాట నేను వినలేదు. ఇప్పుడు నా జీవితమే నాశనం అయిపోయింది, ఇప్పుడు నా జీవితమే పాడైపోయింది. కాబట్టి దుష్టులతో సాంగత్యం మనము చేయకూడదు. ఎప్పుడైనా మనం మంచి కోరుకునేవారు మన పెద్దవాళ్ళే, కాబట్టి వారి మాట వినండి. ఇంకా చెప్తున్నారు చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. నువ్వు చేసే సహవాసము జ్ఞానులతోనైతేనంట నువ్వు జ్ఞానం గలవాడవుతావంట. అదే మూర్ఖులతో సహవాసం చేస్తేనంట నువ్వు మూర్ఖుడు అవుతావంట. మరి నువ్వు జ్ఞానం గలవాడు అనుకుంటే, అవ్వాలనుకుంటే జ్ఞానం గలవారితో సహవాసం చేయి. లేదు నేను మూర్ఖుడుగానే, సైకోగానే నేను తయారవుతాను, నాకు ఇష్టం వచ్చినట్లే ఈ పాప బ్రతుకులో నేను బ్రతుకుతాను, ఈ లోకంలో పడి తిరుగుతాను, లోకంలో ఉన్న పాపానంతటినీ నేను తీసుకుని ఆ పాపం జీవితంలోనే జీవిస్తాను అనుకునే ఉంటే నువ్వు మూర్ఖులతో సహవాసం చేయి. దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది ఏమనంటే, నేను జ్ఞానులతో సహవాసం చేస్తేనంట జ్ఞానం గలవాడవుతాడంట, మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖంగానే తయారవుతాడు. ఇప్పుడు నువ్వు జ్ఞానవంతులతో చక్కగా మంచి, కొంతమంది చాలా ప్లాన్డ్గా ఉంటారు, మంచి నడవడిక కలిగిన వారు ఉంటారు, మంచి అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు, మంచి ఆలోచనలు కలిగిన వారు. అటువంటి వారితో నువ్వు స్నేహం చేయి, అటువంటి వారితో సహవాసం చేయి. చక్కగా దేవుని మందిరానికి వెళుతూ, దేవునిలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ, వాక్యంలో ఎదుగుతూ, దేవుని సన్నిధి విడిచిపెట్టక దైవజనులకు తోడుగా ఉండి పరిచర్యలో ఉండి ఇలాగ చక్కగా మంచి సహవాసము కలిగిన బిడ్డలతో నువ్వు సహవాసం చేయి. వారి లక్షణాలు నీకు వస్తాయి. అంతేగాని దేవుడి మందిరం అంటే ఇష్టం ఉండదు, దైవజనులు అంటే ఇష్టం ఉండదు, దేవుని మందిరంలో పరిచర్య అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, ఎంతసేపు లోకం 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 వెంబడి తిరిగే వారితో నువ్వు సహవాసం చేస్తే ఆ లోకపు లక్షణాలు నీలో ఉంటాయి.
కాబట్టి ఎప్పుడు కూడా మనం సహవాసం చేసినప్పుడు వారు ఎటువంటి వారో గ్రహించుకోవాలి. మూర్ఖులు అంటారు, తిరిగితే తప్పేంటి, చూస్తే తప్పేంటి, తాగితే తప్పేంటి, మరి ఇప్పుడు యవ్వన బస్తులు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ సమయంలో ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం, ముసలోళ్ళు అయ్యాక చేస్తామా, అప్పుడు దేవుడి గురించి మందిరాల గురించి అప్పుడు ముసలోళ్ళు అయ్యాక అప్పుడు వెళ్దాంలే. ఇప్పుడు యవ్వన కాలంలో ఈ యవ్వనాన్ని ఏం చేయాలంటే ఎంజాయ్ చేయాలి అని కొంతమంది మూర్ఖులు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ అటువంటి వారితో నువ్వు సహవాసం చేయి. వెంటనే వారితో నువ్వేం చేయాలంటే సహవాసాన్ని కట్ చేసేయడం మంచిది. ఎందుకంటే నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వారు నాశనం చేసేస్తున్నారు. శారీరక పరంగా నువ్వు నాశనం అయిపోతావు, ఆత్మీయ పరంగా కూడా నువ్వు నాశనం అయిపోతావు. వాళ్ళు చెప్పిన మాటలు నీకు నచ్చుతాయి, ఎందుకంటే ఈ కాలం అలా ఉంది. దేవుని మందిరంలో ఏముంటుంది, ఏమీ ఉండదు. అదే ఒక సినిమాకి వెళ్తే సంతోషం, ఒక పబ్కి వెళ్తే సంతోషం, షికార్లకు వెళ్తే సంతోషం. దేవుని సన్నిధిలో ఎక్కడ ఉంది సంతోషం అని చాలామంది అనుకుంటారు. కానీ అసలైన సంతోషము దేవుని సన్నిధిలోనే ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రుచి ఎరిగిన వారికే అది తెలుస్తుంది. ఆ రుచి నీకు తెలియలేదనుకో, దేవుడు అంటే నీకు అసలు ఎక్కదు. దేవుడి మందిరం అంటేనే ఇష్టం ఉండదు. బైబిల్ పట్టుకోవాలన్నా చదవాలన్నా ఇష్టం ఉండదు. ఓ పాట నేర్చుకోవాలన్నా పాడాలన్నా ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు లోకంలోకి వెళ్ళిపోయావు, దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోయావు, మూర్ఖులతో సహవాసం చేయడానికి వెళ్ళిపోయావు. ఒకసారి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ప్రతి ప్రియ బిడ్డ, యవనస్తురా ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ఆలోచన ఏ రీతిగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. దుష్టులతో మనం ఏం చేయకూడదు, సహవాసం చేయకూడదు. దుష్ట సాంగత్యం మనము చేయకూడదు. జ్ఞానులతో మనం సహవాసం చేస్తే మన జీవితం కూడా మంచిగా ముందుకు నడుస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే మూర్ఖంగానే మన జీవితం ముందుకి నడుస్తుంది. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 63వ వచనం చదువుతున్నాను చూడండి. నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ఈ కీర్తన గురిలో ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఏమనంటే తెలుసా? నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికే నేను చెలికాడను. ఆయన ఎవరితో స్నేహం చేస్తాడంట? ఆయన యందు భయభక్తులు గల వారితోనూ ఆయన చెప్పు ఉపదేశములను అనుసరించే వారితోనే ఆయన చెలికాడంటాడంటే స్నేహం చేస్తాడంట. మరి నీ స్నేహం ఎవరితో ఉంది? దేవుని యందు భయభక్తులు గల వారితోనైనా నువ్వు స్నేహం చేస్తున్నావు, సహవాసం చేస్తున్నావు? ఆయన ఉపదేశములు అంగీకరించి ఆ రీతిగా నడుస్తున్న వారితోనైనా నీ సహవాసము, నీ స్నేహము? మరి ఆలోచించుకో. నువ్వు దావీదు భక్తుడే చెప్తున్నాడు ఏమనంటే, నీ యందు అంటే యెహోవా యందు నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికే నేను చెలికాడను, అటువంటి వారికే నేను స్నేహితుడను, అటువంటి వారితోనే నేను సహవాసం చేస్తాను, అటువంటి వారితోనే నేను స్నేహం చేస్తాను. నీ యందు భయభక్తులు లేని వారితోనూ నీ యొక్క ఉపదేశములను అనుసరించని వారితోనూ నేను స్నేహము చేయను. ఎందుకంటే వారిలా నేను మారిపోవచ్చు, వారిలా నేను చెడ్డక్రియలు చేయొచ్చు, వారిలా నేను పాపక్రియలు చేయొచ్చు. కాబట్టి అటువంటి వారితో నేను స్నేహం చేయను, అటువంటి వారితో నేను నడవను, అటువంటి వారితో నేను సహవాసం చేయను అని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. దావీదు భక్తుడే అంటున్నాడండి, ఎవరితో మనం స్నేహం చేయాలంట? దేవుని యందు భయభక్తులు గల వారితో, ఆయన ఉపదేశమును అనుసరించు వారితో. మరి నీ స్నేహం ఎవరితో ఉంది? నీ స్నేహం ఎవరితో ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, వాక్యం అలాగే చెప్పుకుంటారు, అలాగే అందరూ పాటించాలేంటి, అలా చేయాలేంటి, మాకు ఇష్టం వచ్చింది మేము బ్రతుకుతాం, మా మీద మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి, మా మీద మీ యొక్క ఆర్డర్స్ ఏంటి, అలా మేము బ్రతకం అని చాలామంది దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారితో దేవుని బిడ్డలు సహవాసం చేస్తూ ఉంటే వారి యొక్క లక్షణాలు వీరికి రాక మరి ఏమొస్తాయి? లోక సామెత 6 నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారంట. చూసారా ఎంత బాగుందో? మరి యొక్క నీ సహవాసం ఎవరితో ఉంది? నీ స్నేహం ఎవరితో ఉంది? దావీదు భక్తుడు చెప్తున్నాడు, నీ యందు భయభక్తులు గల వారితో, నీ ఉపదేశమును అనుసరించు వారితోనే నేను స్నేహం చేస్తాను. మరి మీరెవరితో స్నేహం చేస్తారో ఒక్కసారి ఆలోచించండి. మీరెవరితో సహవాసం చేస్తున్నారో?
అండి ఎప్పుడు లోకంలో పడి తిరుగు వారితో మందులకి అండ్ ఈరోజు చాలా పాపపు కార్యాలు ఎక్కువైపోయినాయి. చాలామంది మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు, వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. నేను ఎంత దారుణం అయిపోతున్నారంటే చాలా దారుణం అయిపోతుంది. పల్లెటూరులో తక్కువ, కానీ సిటీల్లో అయితే ఆడపిల్లలు కూడా చాలా దారుణంగా తయారయ్యారు. వ్యభిచారం ఎక్కువైపోతుంది, జారత్వం ఎక్కువైపోతుంది. ఇటువంటి పాప బ్రతుకులు చాలామంది బ్రతుకుతున్నారు. మరి ఇటువంటి వారితోనైనా నీ సహవాసం? వారిలో దేవుని భయం ఏముంది? దేవుని భక్తి ఏముంది? ఆయన ఉపదేశంలో ఎవరు అనుసరిస్తున్నారు? మరి ఇటువంటి వారితోనే దేవుని బిడ్డమైన నీ సహవాసం? వారితో పాటు నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, నీ సహవాసం ఎవరితో ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇంకో మాట చదివిస్తున్నాను చూడండి, ప్రసంగి గ్రంథం 4:13 చదువుతున్నాను చూడండి. ప్రసంగి గ్రంథము 4:13. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడు శ్రేష్ఠుడు. మూఢత్వం చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటేనంట భేదవాడైన, వాడు జ్ఞానవంతుడైన, చిన్నవాడైనా వాడు ఎవడంటండి? శ్రేష్ఠుడు అంటండి. పెద్దవాడైతే ఏమైంది? ముసలివాడైతే ఏమైంది? జ్ఞానం లేదు, బుద్ధి లేదు, మూర్ఖుడైతే వాడిని ఎవరు పట్టించుకుంటారు? అదే భేదవాడైనా సరేనంట, అతడు ఏం కలిగి ఉండాలంట? భేదవాడైనా జ్ఞానము కలిగి ఉంటే వాడు చిన్నవాడైనా పర్లేదంట, శ్రేష్ఠుడు. అవును, ఈరోజు పెద్దలు ఎదుగుతారు కానీ వారికి బుద్ధి ఉండదు, వారు చేసే పనులకి అసలు అర్థమే ఉండదు. అటువంటి వారంట ముసలోళ్ళు అయిపోయినా, డబ్బున్న వాళ్ళైనా, జ్ఞానవంతులైనా ఎందుకంటే పనికిరాని వారంట. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎవరైనా పెద్దలు నీ మంచి గురైన మాట చెప్తే వినండి. నీ తోటి వయస్కులతో వాళ్ళు చెప్పిన సలహాలు వినకండి. ఒకవేళ వాళ్ళు చెప్పింది మంచిదో కాదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే నీ సహవాసము, నీ స్నేహం ఎవరితో ఉండాలంట? దేవుని యందు భయభక్తులు గల వారితో, ఆయన ఉపదేశం అనుసరించు వారితో మన సాంగత్యము ఉండాలి. దుష్టులతో సాంగత్యం చేయకూడదు, మూర్ఖులతో సాంగత్యం సహవాసము మనం చేయకూడదు. దేవుని బిడ్డలతో, దేవుని సన్నిధిని ఎరిగే బిడ్డలతో మనం నడిస్తే దేవుడు మనల్ని కూడా దీవించి ఆశీర్వదించాడు. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటివరకు చెప్పిన ప్రతి మాట కూడా ఎంతమంది బిడ్డలు వింటున్నారో వారి హృదయాల్లో మీరు భద్రపరచండి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృపా, ధన్యత, భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.